ఫేస్‌బుక్‌లో బోనస్ ప్రోగ్రామ్ నుంచెల్లి మనం మనీ సంపాదించాలి అంటే, మనం అందులో పెట్టే ఫోటోస్‌కి వచ్చే రియాక్షన్స్, అలాగే లాంగ్ వీడియోకి వచ్చే రియాక్షన్స్ నుంచెల్లి మనము బోనస్ ప్రోగ్రామ్‌లో మనీ ఎర్నింగ్స్ చేసుకుంటాము. ఇదంతా కూడా ఓకే. కానీ ఇప్పుడు మనం ఒక ఫోటో అప్‌లోడ్ చేసామనుకోండి, దానికి ఒక 1,000 లైక్స్ వచ్చాయి, లేదు 10,000 లైక్స్ వచ్చాయి, 5,000 లైక్స్ వచ్చాయి. ఇలా వచ్చిన వాటికి ఎన్ని డాలర్స్ అవుతాయి? అలాగే ఎన్ని లైక్స్ వస్తే మనకి ఎన్ని డాలర్స్ అవుతాయి అనేదైతే ఈ వీడియోలో మనం క్లియర్‌గానైతే చూసుకుందాము. సో మరి మీరు కూడా ఫేస్‌బుక్ అకౌంట్‌ని మోనిటైజేషన్ పరంగా మంచిగా ఎర్నింగ్స్ చేసుకోవాలి అంటే, ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు కనుక మీరు తెలుసుకున్నారనుకోండి, మీరు మీ అకౌంట్‌ని గ్రో చేసుకొని బోనస్ ప్రోగ్రామ్ నుంచెల్లి ఇంకా ఎక్కువ మోతాదులో మీరు మనీ అనేది సంపాదించుకోవచ్చు. అలాగే మీకు కరెక్ట్‌గా వస్తున్నాయా లేవా అనేది కూడా మీరు క్లియర్‌గానైతే చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం ఇక్కడ రియాక్షన్స్ అనేది చూద్దాం. అంటే మనం అప్లోడ్ బోనస్ ప్రోగ్రామ్‌లో ఫస్ట్ ఎక్కువగా మనకి చూసుకునేది మాత్రమైతే మనం అప్లోడ్ చేసే ఫోటోస్ అలాగే టెక్స్ట్ మెసేజ్‌కి మాత్రమే ఉంటది. సో వీళ్ళు టెక్స్ట్ మెసేజ్ ఇక్కడ పెట్టారు కాబట్టి వీళ్ళు అప్లోడ్ చేసిన ఫోటోస్‌కి వచ్చిన లైక్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే ఒకసారి క్లియర్‌గా చూద్దాము. సో మొత్తంగా ఇక్కడ మనకి ఎంగేజ్‌మెంట్స్ అనేది చూస్తది. అంటే లైక్, షేర్, కామెంట్స్ ఈ 3 చూస్తది. లాంగ్ వీడియోకైనా అలాగే మనం పెట్టే ఫోటోకైనా కానివ్వండి, టెక్స్ట్ మెసేజ్‌కైనా ఈ 3 క్యాచ్ చేస్తే వాటన్నిటిని కలిపి మనం ఎంగేజ్‌మెంట్స్ అంటూ ఉంటాం. మరి ఒక ఫోటోకి ఎన్ని లైక్స్, షేర్స్, కామెంట్స్ వస్తే మనకి ఎన్ని డాలర్స్ అవుతున్నాయి అనేది క్లారిటీగానైతే చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక ఫోటోని కనుక మనం చూసుకుంటే, ఇక్కడ ఈ ఫోటోకి అయితే మాత్రము 4.2K లైక్స్ అయితే ఇక్కడ వచ్చేసాయి. చూడండి 4.2K లైక్స్, అలాగే 239 కామెంట్స్ అయితే ఉన్నాయి. సో షేరింగ్స్ అనేది మనకి ఎక్కువ క్యాచ్ చేసుకుంటుందా లేదా అనేది మాత్రం డౌటే. ఎందుకంటే మనకి షేరింగ్స్ కూడా లేకపోయినా ఇక్కడ కామెంట్స్ అలాగే లైక్స్ని కూడా మనకైతే క్లియర్ అనేది క్యాచ్ చేసుకుంటుంది. సో వాటిని అయితే పర్టికులర్గా ఇక్కడ ఈ ఫోటోని అయితే చూడండి ఎంత వచ్చాయి మనకి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోకి అయితే మాత్రము 4.2K లైక్స్ వచ్చాయి, 239 రియాక్షన్స్ అయితే వచ్చాయి. అలాగే నెక్స్ట్ ఇంకొక ఫోటోకి 1.4K లైక్స్, 77 కామెంట్స్ అయితే వచ్చాయి. ఇంకొక ఫోటోకి 1.4K లైక్స్, అలాగే 153 కామెంట్స్ అయితే మనకి వచ్చాయి. నెక్స్ట్ ఫోటో మనకి ఇక్కడ 2.3K లైక్స్, 166 కామెంట్స్ మనకి ఈ ఫోటోకి. అలాగే నెక్స్ట్ ఫోటోకి 7.8K లైక్స్ ఉంటే 288 కామెంట్స్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ ఫోటో 3.2Kకి లైక్స్ వచ్చాయి ఈ ఫోటోకి, 197 కామెంట్స్ అయితే దీనికి వచ్చాయి. ఇప్పుడు టోటల్గా మనకి ఇంకొక లాస్ట్ ఫోటో చూసుకుంటే 3.2K లైక్స్. సో ఈ లైక్స్ అనే దాంట్లో రియాక్షన్స్ ఏదైనా కావచ్చు, అంటే స్మైల్, క్రై, క్యూట్ ఇలాంటివి ఉంటాయి కదా. సో వాటన్నిటిని కలిపి మనం లైక్ అనేది చెప్తున్నాము. 3.2K లైక్స్ వస్తే 174 కామెంట్స్ అయితే ఇందులో ఉన్నాయి. అలాగే ఇంకొకటి 3.2K లైక్స్ ఉంటే 94 కామెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి మొత్తానికి ఎన్ని ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, 1 2 3 4 5 6 7 8. సో ఒక 8 ఫోటోస్ అయితే ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. అంటే $1 నుంచి బేస్ చేసుకొని $10 వరకు మనకి లైక్స్, కామెంట్స్ ఎలా ఉంటే మనకి $1, $2 అలాగే $10 వరకు మనకి ఎర్నింగ్స్ అవుతున్నాయి అనే ఎగ్జాంపుల్ కోసం. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ పిక్ వచ్చేసి మనకి బటర్ఫ్లై పిక్ అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇక్కడ ఫోటో ఏంటి అనేది చూడండి, ఇక్కడ జూమ్ చేయడం అయితే రాదు. అలాగే దీనికి వచ్చిన ఇయరింగ్స్ అనేసి మనకి $11 అయ్యాయి. సో మరి $11 అయినాయి అంటే దీనికి వచ్చిన రియాక్షన్స్ ఇక్కడ చూడొచ్చు. 7.8K లైక్స్ ఉంటే 288 కామెంట్స్ ఉన్నాయి. దీనికి గాను మనం ఇయరింగ్స్ చేసుకునేది ఎంత, $11. 7.8K రియాక్షన్స్కి $11. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ 3.2K లైక్స్ ఉన్నాయి. సో దీనికి ఎంత ఎర్నింగ్స్ అయినాయి, ఇక్కడ 5.94 అంటే ఆల్మోస్ట్ $6. ఎంతకి, 3.2Kకి ఇక్కడ మనకి $6 ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఫోటో చూసుకుంటే ఇక్కడ 2.3K లైక్స్ ఉన్నాయి. ఇక్కడ డాలర్స్ చూసుకుంటే $4. 2.3Kకి ఇక్కడ $4 అయినాయి. ఇక్కడ మీరు ఇక్కడ టైటిల్ కూడా వాళ్ళు రాసింది అనేది కూడా మీరు అయితే పైన క్లియర్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫోటో వచ్చేసి 4.2K లైక్స్ ఉన్నాయి. దీనికి $2.68 ఉన్నాయి. అంటే $2.5 అనుకోవచ్చు ఇక్కడ మనం దీని అయితే మాత్రము. అలాగే నెక్స్ట్ ఫోటో వచ్చేసి 3.2K లైక్స్ ఉన్నాయి. దీనికి వచ్చిన ఇయర్నింగ్స్ ఏంటి అని అంటే ఇక్కడ మనకి $2.21 ఉన్నాయి. నెక్స్ట్ ఫోటో వచ్చేసి 3.2K లైక్స్ ఉన్నాయి. దీనికి డాలర్స్ వచ్చేసి ఇక్కడ మనకి
$1.92 ఉన్నాయి. సో ఇక్కడ కామెంట్స్ అనేది తక్కువగా ఉన్నాయి. చూడండి ఇక్కడ మనకి మెయిన్గా లైక్స్ అలాగే కామెంట్స్ అయితే మాత్రం కంపల్సరీగా చూసుకుంటుంది. ఇక్కడ షేరింగ్స్ దీనికి అన్నిటికంటే ఎక్కువ ఉన్నా కూడా సో ఇక్కడ మనకి డాలర్స్ మాత్రం తక్కువ ఉన్నాయి. అంటే ఇక్కడ క్యాచ్ చేసుకునేది మెయిన్గా మనకు అర్థమయ్యేది ఏంటిది, లైక్స్ అలాగే కామెంట్స్ అనేది పర్టికులర్గా చూస్తుంది. సో దాన్ని బట్టి ఇక్కడ లైక్స్ ఎక్కువ ఉన్నా కామెంట్స్ అనేది ఎక్కువగా లేవు కాబట్టి మనకి డాలర్స్ అనేది తక్కువగా అయ్యాయి. ఇందాకనేమో 2K లైక్స్ వచ్చిన దానికి 188 కామెంట్స్ ఉన్నాయి కాబట్టి దానికి $4 వరకు ఇయర్నింగ్స్ అయ్యాయి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే 1.4K లైక్స్ ఉంటాయి, దీనికి ఇయర్నింగ్స్ అనేవి ఎంత ఇక్కడ మనకి $1.16. అంటే మొత్తానికి ఇక్కడ మనకి 1K రియాక్షన్స్ వచ్చాయి అని అంటే మనకి $1 అవుతుంది. మరి అలా అనుకుంటే ఇక్కడ మనకి 7.8K ఇక్కడ $11 అయ్యాయంటే అక్కడ కామెంట్స్ అనేది కూడా ఎక్కువగా ఉన్నాయి. అంటే లైక్సే కాదు కామెంట్స్ రావడం కూడా చాలా ముఖ్యం. ఇలా కనుక ఉందనుకోండి మనకి 1K రియాక్షన్స్కి $2 $3 కూడా అయ్యే ఛాన్స్ అయితే కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి మనం పెట్టే పోస్ట్లకి లైక్స్ కామెంట్స్ ఎక్కువగా వచ్చేలాగా మనం ఉండాలి. సో అలా రావాలి అని అంటే ఒక ఫోటోలో ఏదైనా చిన్నగా ఫన్నీ క్వశ్చన్ అడగడం కానివ్వండి, ఇలాంటివి చేశారనుకోండి ఖచ్చితంగా కామెంట్స్ అనేది ఇతరులు ఆ ఫోటోని చూసినప్పుడు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాగ మనకి ఎక్కువ ఎంగేజ్మెంట్స్ అనేది జరిగి మనకి తక్కువ రియాక్షన్స్ ఉన్నా సరే ఇలా మనం డాలర్స్లలో సంపాదించుకోవచ్చు. ఇది మనకి చాలా బెస్ట్ అయితే సజెషను. సో మరి వెంటనే మీకు కనుక బోనస్ ప్రోగ్రామ్ ఉందంటే నెగ్లెక్ట్ చేయకుండా కంపల్సరీగా పోస్ట్ పెట్టడం అయితే స్టార్ట్ చేయండి.